एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमुच्यते। ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడింది. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ ఆచరణకు అనుభూమేన వ్రియతే వజ్రిః యథాదర్శో మరేణ. అదే అయిపోతుంది. అక్కడే చెప్పులు ఇప్పియండి. చెప్పులు లైన్లో నించండి. లైన్లో చెప్పులు ఇప్పి లోపలికి అయిపోయా. ఇదే ఇదే అందుకన్నా పరిత్యాగమున కన్నా బ్రహ్మణ్యాధాయ కర్మాణి అదే రైట్. సంగం త్యక్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును
అతడు తామరాకులు నీటి బిందువులు అతను వేసిగా పాపములు చిక్కుబడి జ్ఞానేనతు తదజ్ఞానం సైడ్ డాడీ మీ సైడ్ ప్రకాశయతి తత్పరం ఎవరి అజ్ఞానం జ్ఞానం కూర్చోండి 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 అందరూ దేహత్యాగములకు ముందు ఎవడు కామక్రోధాది వర్గములు జయించును అచ్చివాడు యోగి యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్ష ఎవడు ఇంద్రియములను జయించి సృష్టిని భూమధ్యమును నిలిచి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడై అటువాడి ముక్తుడనబడు. సర్వలోకమహేశ్వరం సుహృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. యం సన్యాసయతి ఏమి రాలేదైతే తాతగారికి దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి తాతగారికి అందరూ దండం పెట్టుకోండి. చెప్పండి తాతగారే చెప్పండి. ఆత్మకు ఆత్మకు శాంతి కలగాలి. మమ్మల్ని బాగా చూసుకోవాలి. పర్వాలేదు. ఎవరికి ఏం కావాలని అడగండి. ఒకలే మొత్తం ఉదయాన్నే వచ్చి బాగా చేస్తాను. ఒక ఆవిడ మొత్తం బాగా చేస్తాను.
బయట కూడా వేసారా పక్కన పెట్టించుకోండమ్మా తెలుసుకోండి తెలుసుకో ఏదో ఒక ప్లేట్లో అన్నీ వడ్డించుకోండి కూర వడ్డించి అవన్నీ వేసేయాలి అదో అదో పులిహార పెట్టిస్తారు వేరే పెట్టండి అదో పులిహార పెట్టకూడదు కావాలా కూర వదిలేస్తాను నువ్వు తిన్నాక వేస్తానండి ఏమైనా కావాలంటే అడగండి. అది మొత్తం తినేయండి. అలా కావాలి వచ్చమ్మా ఇవి కూడా పెట్టాలి స్వీట్ తింటావా కావా మెత్తగా ఉంటుంది తెల్లగా బాగా మెత్తగా ఉంటుంది అన్నం తిని తిన్నాను అన్నం తింటుంది టేస్ట్ బాగున్నాయా బాగానే పడుతుంది బాగున్నాయా నువ్వు తినేసాక వేస్తా. ఏంటి మీరు ఇక్కడ తినేస్తారా కాదు తినే అలాగా మోడీ వేసుకొని అలా కాదు మీరు తినాలి అలాగా ఓకే రోజుతో పాటు మీ నాన్నగారు కలిసి తిన్నట్టు మోడీ తెచ్చేయమ్మా ఇంటికాడ చెప్పండి తినేసి అసలు కానేనా చిన్న పెద్ద దీపం ఏ కాదు పులిహార నీళ్ళ పులిహారైనా పర్వాలేదు ఎవరికైనా కావాలా తీపిగా ఉంటుంది కోట మస్తుందా కోట వస్తుంది సాయంత్రం 3 వస్తుంది ఊకే అయిపోద్ది ఇంట్లో తాగకూడదని అన్నారు సాయం చేసి ఫుల్గా దాని లేకుండా అసలు నేను చేయలేదమ్మా మా కోటి బాగా సాయం చేస్తాను మీకు ఏమైనా కావాలమ్మా ఇంకేమైనా పిల్లలు పర్వాలేదు తింటారు ఎవరైనా పులిహార కావాలా వెరీ గుడ్ తేడా అయితే ఆయనే ఇంట్లో సాయం మా బాబే కొన్ని పిలిస్తే వద్దు కదండి మరి ఎలాగో వంట చేయగలుగుతాను చెప్తే అంతే వద్దు కదా కోటి వచ్చి అన్ని కోసి ఇచ్చేస్తానమ్మా మడితే నేనే వండాలి కదా స్నానం చేసి అన్ని మంచి మా మాయగారికండి అందరూ తిన్న తర్వాత ఆయన తింటాను అంటారు. అందరు తిన్నారా మీరు తిన్నారా అన్న తర్వాత ఆయన తిన్నాక తెలుసుకొని ఆయన తింటారండి. అంత ఇష్టం ఆయనకి. అందరూ తినాలని అందరికీ తినాలనుకుంటారు ఆయన. చిన్నపిల్ల అంటే గొప్ప ఇష్టం మా మాయగారికి.
ఏంటి మీకు ఏమైనా వేయాలా? ఎవరికేటి కావాలో అడుగమ్మా. పిల్లలకి స్వీట్ ఏమైనా కావాలేమో అడుగు. ఇది ఇక్కడ ఉంది నన్ను రైస్ ఎవరికి కావాలి వెళ్ళి అడిగి ఎవరు అడిగారు రైస్? పప్పు కలుపుకుంటావు బాబు? కూర ఎవరికైనా ఏమంటారమ్మా? ఎవరమ్మా? రండమ్మా, భోంచేద్దరుకండి, రండి రండమ్మా, రండి ఇటు వచ్చేసి. అతను ఎవరు? అతన్ని రమ్మనండి భోజనం చేసి. కూర్చోమ్మా, పర్లేదు కూర్చో. కూర్చోవాలమ్మా, పడిపోతారు. కూర్చో కూర్చో కూర్చో. ఇక అక్కడ ఆకులు ఒక బకెట్లో వేసేస్తారా? అలా ఉండేయండి, అలాగ నేను వేస్తాను. అన్నయ్య అందరికి తాతగారు ప్రసాదం బాగుందా? తాతగారు ప్రసాదాలు బాగుందా? ఏటమ్మా? పులిహోర గణేష్, పులిహోర పాపకి అమ్మా. రెడ్గా ఉన్న అమ్మాయికి నాకు రెడ్గా ఉన్నా పులిహోర కావాలంట. గారు కావాలా? పెరుగని తింటావా? ఓకే, కొంచెం కొంచెం అయ్యమ్మా, తినపడాలి కదా. పర్లేదండి అమ్మ తింటు. కొంచెం కొంచెం రైస్ అబ్బాయికి పెరుగన్నం అంట. ఈ అబ్బాయికి రైస్ కొద్దిగా పెరుగన్నం అంట. ఇక ఈ అబ్బాయి తిండా కొద్దిగా అయ్యమ్మా, కొంచెం రైస్ కొంచెం అయ్యాలి, ఎక్కువ వేసి తినమ్మా. నమ్మ తిను, కంగారు ఏం లేదు. అక్కడ ఫ్యాన్ వేసినాను. లేకపోతే ఇది దీపాలు పెరిగేసి పెరుగు పెరుగు గణేష్ పెరుగంట. పెరుగా పప్పా బాబు? పెరిగేసినాను. పెరుగు ఉప్పు దా, ఉప్పు వేసి కొంచెం సాల్ట్. అవి అక్కడ రైస్ అంటే వేసినాను. ఎవరికైనా చక్కెర పొంగల్ కావాలా? స్వీటు తింటారా? పర్వాలేదు, ఎవరైనా తింటారా? కడుపు నిండా తినండి. అదే మా మామగారికి పిల్లలంటే ఇష్టం, అందుకే పిల్లలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం ఆయనే. ఉప్పు వేస్తాడు, అన్నీ వేస్తాడు.
ఏమ్మా అన్నం తినరా కొద్దిగా అన్నం అమ్మ అన్నం అయినా మంచిలు తాగండి. పిల్లల్లో పిల్లలకి ఎంత సఖ్యతో చూడండి. చిన్న పాప తినలేకపోతుందని తల్లిలా చక్కగా తినిపిస్తుంది. నిజంగా చెయ్యి అడ్డు పెట్టి మరి చూడండి, అలా చెయ్యి అడ్డు పెట్టి ఎంచక్క తినిపిస్తుందో. తను తినడం ఆపేసి మరి ఆ పాపకి తినిపిస్తుంది. నాకు చాలా ముచ్చట అనిపించింది అది చూడగానే. తినగలవా? చెప్పు అన్ని చాలా చెప్పొద్దండి. చెప్పు చెప్పు నిన్న పంపించారు. గట్టిగా నీ పేరు చెప్పు. మహిమ చెప్పు. చెప్పు మహిమ. మహిమ ఐఎస్ మరి ఇలా వెరీ గుడ్. చెప్పండి. నీ పాటలు 5 స్టార్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. తాతగారు చూసారా మీ తాతగారు అంటే తాతయ్య గారు. తాతగారు మురిసిపోతారు ఈరోజు. మా మాయ చాలా మాట్లాడుతుంది. హ్యాపీ బర్త్డే అంట. అమ్మ ఏం కావాలమ్మా రైస్ మమ్మల్ని మా మాయ గారికి నారాయణ తండ్రి నచ్చకంబాలి బాబు. నారాయణ తండ్రి నచ్చకంబాలి బాబు.
నాలుగో సంవత్సరం. చేసినాను కదా ఎందుకు నిలబడి అలా తిరిగేస్తున్నాను. తిరగకూడదు ఎక్కడ మోడీ పెట్టినా కాదు, బాగా కింద కూర్చోగలరా? మోడీ పెట్టాలి. చెప్పింది అల్లాల చెప్పాము మేము, ఎవరైనా చెప్పాము భోజనానికి ఎవరైనా పర్వాలేదు చెప్పాము. కూటమి పిలిస్తే నేను పిలిచినట్టు మా ఇంట్లో మంచి పోటీ. ఆయమ్మ చెప్పింది ఒడియాలి ఏమో తక్కువ. కొంతమంది మోవాడు పడతారు ఆడడానికి పచ్చడి పచ్చడి కూతురు అల్లుడు బాగున్నారండి. తీసుకోండి. అట్టుబడికి ఎన్నో ఉన్నాయి. అప్పుడు కట్టేస్తాను. కష్టం లేకపోయినమ్మా నీళ్ళు వాటర్ ఇవ్వండి. వాటర్ పెట్టిండి అబ్బాయి. ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? చదవడం లేదా? ఏం చదువుతున్నావు? వాటర్ క్లాస్ యూకేజీ. ఎండలో సన్బాట ఎండలో కూర్చుంది. మా మాయగారు లేని లోటు మా అందరికీ తెలుస్తుంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము.